అనంతపురం జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలున్న ఐటీ ఉద్యోగిని ఎన్ఐఏ గుర్తించింది. రాయదుర్గంలో 3 రోజులు రెక్కి నిర్వహించిన అధికారులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు అబ్దుల్ గఫూర్ ఇంటిని చుట్టుముట్టారు. ఏ ఒక్కరిని బయటకు రానియకుండా గఫూర్ కుమారుడు సోయల్ను 3 గంటల పాటు విచారించారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నిందితులు సోయల్తో ఒకే గదిలో నివసించినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ ఆ మేరకు దర్యాప్తు ముమ్మరం చేసింది. బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న అనేక మందితో అనంతపురం జిల్లా రాయదుర్గం సోయల్కు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాగులభావి వీధిలో ఉంటున్న విశ్రాంత హెడ్ మాస్టర్ అబ్దుల్ గఫూర్కు 2 కుమారులు. వీరిలో సోయల్ ఒకరు. బెంగళూరులో సోయల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆయన ఈ మధ్య మక్కా పర్యటనకు వెళ్లగా అక్కడ ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ తర్వాత వారితో సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసినట్లు గుర్తించిన ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేసింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుళ్లు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు సోయల్ చాటింగ్, కాల్ లిస్ట్ వివరాలు లభించినట్లు తెలిసింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నిందితుడు సోయల్తో కలిసి బెంగళూరులోని ఒకే గదిలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం సేకరించారు. ప్రస్తుతం సోయల్ వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు 3 రోజులు రాయదుర్గంలో సోయల్ నివాసం ఉంటున్న నాగులభావి వీధిలో రెక్కి నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్థానిక పోలీసుల సహకారంతో సోయల్ ఇంట్లోకి ప్రవేశించారు. సోయల్ కుటుంబ సభ్యులను 3 గంటల పాటు వారి ఇంట్లోనే ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఇంటి తలుపులు మూసేసి ఎవరినీ లోపలికి అనుమతించకుండా విచారణ చేశారు. నాగులభావి వీధిలో పోలీసులు ప్రజల రాకపోకలను నిలిపివేశారు. విచారణ పూర్తయ్యాక సోయల్కు చెందిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ సుమారు 3.5 గంటల పాటు ప్రత్యేక గదిలో విచారించారు. స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. సోయల్ చెప్పిన వివరాల మేరకు ఉగ్రవాదులకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు నిందితుడిని తమతో పాటు బెంగళూరుకు తీసుకెళ్లారు. సోయల్ను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని నిందితుడి కుటుంబ సభ్యులకు చెప్పి ఎన్ఐఏ అధికారులు వెళ్లిపోయారు.